వెల్కమ్ టు చరణ్ టాక్స్. ఈరోజు నేను ఏ రెసిపీ చేయబోతున్నానో తెలుసా? కోడిగుడ్డు పులుసు. ఇది ఎలా తయారు చేయాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మరి ముందుగా ఉడకబెట్టిన 4 కోడిగుడ్లు, 3 ఆనియన్స్, 3 టమాటో, 2 పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు రసం. గ్యాస్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ బాగా త్వరగా వేగాలంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేద్దాం. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న మిర్చిని వేద్దాం. కొంచెం వాటిని బాగా కలియబెట్టాలి. చూసారా, కొంచెం బ్రౌనిష్గా వచ్చాయి. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. దీనిని ఇలాగే సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేద్దాం. వేసాక వీటిని బాగా కలపెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు పాటు వాటిని మూత పెట్టేసేసి మంచిగా ఉడికేంత వరకు, దగ్గరగా అయ్యేంత వరకు ఉంచాలి. ఎంతవరకు ఉడికిందా అని చూద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం. బాగా స్పైసీ తినే వాళ్ళ అయితే 2.5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు, లేదా 1.5 స్పూన్ ఓకే సరిపోతుంది. ఇలా తిప్పుకొని మళ్ళీ కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిద్దాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వాలి. చూసారా, కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే అది ఉడికిపోయినట్లు అర్థం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని వేద్దాం. చింతపండు రసం వేసినాక ఒక 5 నిమిషాలు బాగా కలపెట్టుకొని ఉడకనిద్దాం. మనం ఇలా చింతపండు పులుసు వేసుకున్నప్పుడు కొంతమంది కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేదా కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. అలా వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలబెట్టుకోవడం వల్ల ఆ చింతపండు రసం ఆనియన్స్కి, టమాటోకి బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసినాక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూడడానికి ఎంత స్పైసీగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను వేద్దాం. వేసాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసేద్దాం. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీనిని వేడి అన్నంలో కానీ రోటీలో కానీ తినడంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.